సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేసిన అధ్యక్ష వర్గానికి, వక్తలకు, వచ్చిన కార్మిక సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రేపు ఏదైతే మనం ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య విధానానికి గొడ్డలు పెట్టిగా ఉన్నటువంటి పరిపాలన అందిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ఈరోజు 2021లో పాండమిక్ తర్వాత 19 and 20లో పాండమిక్ కూడా ఎదిరించి ఆ రోజు ఢిల్లీ సరిహద్దుల్లో మరి ఆనాడున్న ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గడగడలాడించి ఉద్యమాన్ని నింపిన మరి సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి, అదేవిధంగా ఆ రోజు నుంచి సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఐఎన్టీసీతో సహా అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఆ ఉద్యమాన్ని 2011 నుంచి కూడా నేటి వరకు కూడా ఐఎన్టీసీ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఉద్యమిస్తూ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ పనిచేస్తున్నది. మరి కార్మిక లోకానికి ఐఎన్టీయూసీ మరి ట్రేడ్ యూనియన్స్ తో, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ తో కలిసి పనిచేస్తున్నది. మరి దాంట్లో భాగంగా ఈ నెల 26న జరప తలపెట్టిన ఆల్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అండ్ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరప తలపెట్టిన మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ఐఎన్టీయూసీ నుంచి కూడా మేము ఐఎన్టీయూసీ శ్రేణులకు మరి కార్పొరేట్ లో ఉన్నటువంటి మా యూనియన్లు అందరికీ కూడా మేము సమాయత్తం చేయడానికి డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా రైతుల యొక్క వెసులుబాటు కొరకు మద్దతు ధరను సన్న ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వటం, మరి రైతులను రుణ విముక్తులు చేయడానికి ఈ యొక్క ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కానీ మరి పైన ఉన్నటువంటి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు దాదాపు 2 లక్షల రూపాయల రుణమాఫీని 22 లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికి. మరి ఆ రోజు మనం అందరం కూడా కిసాన్ మోర్చా కానీ ట్రేడ్ యూనియన్స్ కానీ అందరం ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆ రోజు సూచించిన సూచన మేరకే ఇవన్నీ అమలు చేస్తున్న మరోసారి తెలియజేసుకుంటూ మా యొక్క ఐఎన్టీయూసీ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.